అమ్మ 33 అయిపోయిందమ్మా. శుష్క వేదాంత తమో భాస్కరం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు శనివారం మే నెల 3వ తారీఖు 2025. శ్రీ లక్ష్మీ మేడం గారు శుష్క వేదాంత తమో భాస్కరం అనే గ్రంథం నుంచి చదివి అవగాహన పరుస్తారు. మలయాళం స్వామి రాసిన శుష్క వేదాంత తమో భాస్కరం అనే గ్రంథం నుంచి చదివి అవగాహన పరుస్తారు. 2001లో ప్రచురణ అయింది. 2000 ప్రతులు కాపీ. అయితే ఇందులో ఏమన్నారంటే ప్రతులకు మేనేజర్ వాళ్ళ రాస్తే వస్తుంది. తర్వాత ఆశకు సమమైన పిశాచము లేదు, నిరాశకు సమమైన దైవమును లేదు, విరాగమునకు సరి అయిన అమృత. ఈ పుస్తకం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఇన్నాళ్ళు చదివిన కృష్ణమూర్తి గారు దానిలా ఉంటుంది. నిరాశకు సమమైన దైవమును లేదు, విరాగమునకు సమమైన అమృతము లేదు, సరాగమునకు సమమైన విషమును లేదు, దయకు సమమైన పుణ్యము లేదు, నిర్దయకు సమమైన పాపమును లేదు, జ్ఞానమునకు సమమైన సుఖము లేదు, అజ్ఞానమునకు సమమైన దుఃఖమును లేదు, భక్తికి సమమైన భూషణము లేదు, ముక్తికి సమమైన ధనమును లేదు, అహంకారమునకు సమమైన శత్రువు లేదు, స్వహంకారమునకు సమమైన బంధువును లేడు, లోకా సమస్త సుఖినో భవంతు అని మొదలెట్టే విజయ ఘోషలు. దైవమతం ప్రతిష్ఠితమగునుగాక, కరుణామృతం వృద్ధి నొందునుగాక, శాంతి మతము స్థాపితమగునుగాక, సర్వమతము స్థిర ప్రతిష్ఠ నొందునుగాక, ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకము అగునుగాక. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఏర్పేడు, చిత్తూరు జిల్లాలో వ్యాసాశ్రమం. నివేదన. శ్రీ వ్యాసాశ్రమం ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక గ్రంథాలు పాఠక లోకానికి సుపరిచితాలే. ఈ గ్రంథాలను భక్తులు మెక్కిలి శ్రద్ధతో పఠిస్తున్నారు. ఆధ్యాత్మిక సారస్వత ప్రచారం ద్వారా సాటి లేని సేవ చేసే సంస్థగా ఆశ్రమం ప్రసిద్ధి వహించింది. మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారు స్వయంగా రచించిన గ్రంథాలు ఆశ్రమ ప్రచురణలో అత్యంత విశిష్టమైనవి. అవి పలుసార్లు ముద్రణ పొంది అనన్య సామాన్యమైన ప్రచారం పొందాయి. జిజ్ఞాసు జనానీకంలో జడత్వాన్ని తొలగించే చైతన్యం కలిగించడంలో విజయం సాధించాయి. శ్రీవారి రచనలు ప్రస్తుతం వివిధ పరిమాణాలలో నానా గ్రంథాలుగా ముద్రించబడి ఉన్నాయి. వీటిని అన్నింటినీ ఒకే పరిమాణం కల గ్రంథ రాశిగా శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి అన్న పేరుతో ముద్రించడం మంచిదని అభిజ్ఞులు సూచించారు. ఈ సూచనను పూజ్యశ్రీ విద్యానందగిరి స్వాముల వారు ఆమోదించారు. శ్రీవారు గోగర్భములో తపస్సు చేసే సమయం 1919లో రచించిన శుష్క వేదాంత తమో భాస్కరం ఇందులో మొదటి సంపుటం అవుతుంది. శుష్క వేదాంత తమో భాస్కరం ఇంచుమించు ఆ గ్రంథాన్ని పోలిన పరిమాణంలోనే తక్కిన సంపుటాలుంటాయి. ఇలా ప్రచురిస్తే ఒక్కొక్కటి సుమారు 400 పుటలు గల సంపుటాలు 20కి పైగా సిద్ధమవుతాయి. 2001వ సంవత్సరంలో జరగనున్న వ్యాసాశ్రవ వజ్రోత్సవ శుభ సందర్భంలో పై సంపుటాలను విడుదల చేయాలని శ్రీ స్వామివారు సమ్మతితో వజ్రోత్సవ నిర్వాహక సంఘం వారు నిర్ణయించారు. ఈ సంపుటాల క్రోడీకరణ, ముద్రణ శ్రీ సముద్రాల లక్ష్మణయ్య గారి సంపాదకత్వం కింద జరుగుతున్నది. భగవద్ అనుగ్రహంతో, శ్రీ సద్గురుదేవుల ఆశీర్వాదంతో, భక్తుల ప్రోత్సాహంతో ఈ గ్రంథ ప్రచురణ ప్రణాళిక విజయవంతం కాగలదని ఆశిస్తున్నాం. వ్యాసాశ్రమం. శుష్క వేదాంత తమో భాస్కరం విషయ సూచిక. విషయ సూచిక తర్వాత సద్గురు మలయాళ స్వాముల వారు
35 సంవత్సరములు, అంటే 30 సంవత్సరములు 35 సంవత్సరముల మధ్యకాలం లో ఫోటో పెట్టారు. తర్వాత విన్నపం. ఈ గ్రంథమున ప్రత్యేకముగా విభజించి తారక సాంఖ్య అమనస్కములను వివరింపబోనలేదు. ఏలయన వేదాంత విషయమై ప్రస్థానత్రయం, పంచదశి, జ్ఞానవాసిష్టం, శ్రీ సీతారామ ఆంజనేయ సంవాదం, విచారసాగరం మొదలైన అనేక వేదాంత సారగర్భితములైన దివ్య గ్రంథములుండగా నూతన గ్రంథ నిర్మాణం సూర్యుని ఎదట దివిటి వలె, దీపం వలె, శ్రీ హనుమంతుని ముందు కప్పగంతుల వలెను ఉండునని తలంచదు. మరియు వేదాంత మార్గము పరమ కాష్ట నుండి ఉండుట చేతను పైనుదహరించబడిన గ్రంథములలో గల విషయముల కన్నను కొత్తగా చెప్పవలసిన సంగతులు లేనందు చేతను తారక సాంఖ్య అమనస్కములను విభాగించి చెప్పబోనలేదు. అటులైనచో ఏల ఏతద్గ్రంథ నిర్మాణము చేయవలసి వచ్చినది అనియది ఏమో. ఋషి శ్రేష్ఠులచో చెప్పబడిన దివ్య గ్రంథములలో గల అమూల్య సారామృతమును పానము చేయుటకు ముముక్షువులు పరిపక్వ దశకు చెందక ఉన్నారని నా తలంపు. కారణమనగా మధ్యకాలముల మనఃప్రాంతమున అపార బ్రహ్మనిష్ఠులను, దయామూర్తులను, తీవ్ర విరక్తులను, యథార్థ జ్ఞాన బోధకులను జన్మింపని దోషము చేతనే ప్రస్తుత జనులు బ్రహ్మనిష్ట కరుహులు కాకపోయిరని వ్యసన పూర్వకముగా చెప్పవలసి వచ్చినది. ఒక్క మార్గము విశాలమై ఉండినను కొంతకాలము జన సంచారము లేకపోయినా పక్షమున ఎటుల తృణ వృక్ష కంటకాదులచే ఆవరింపబడను అట్లే విస్తీర్ణమై విశదమై ఒకసారి పోతుంది. నేను సెల్లోంచి చదువుతున్నాను, అందులో అయితే బాగుంది. చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. వజ్రోత్సవ సంఘ ప్రచురణ అని ఇచ్చారు. అదే విన్నపమే మనం చదువుకున్నాం ఇప్పుడు. నివేదన. సముద్రాల లక్ష్మణ గారు, అంటే నిర్వాహక సంఘం వారు నిర్ణయించారు. ఏమని అంటే పూజ్యశ్రీ విద్యానందగిరి గారు ఆమోదించారు. తర్వాత వెంటనే శ్రీవారు భూగర్భంలో తపస్సు చేసే సమయం 1919లో రచించిన వేదాంత తమోభాస్కరం ఇందులో మొదటి సంపుటం అవుతుంది. అది కూడా చదివేసింటాను. ఈ అంటే ఎందుకు ఇది అని
విశాలము ఉండినను కొంతకాలమునకు జనసంచారం చేత అది ఈ మోక్ష మార్గమున మహాత్ములు అప్పుడప్పుడు నడవకపోయిన నా ప్రదేశము దురాచార దుర్గుణ దుష్ట వృత్తులచే ఆవరింపబడు కావున ఇది చిన్న గ్రంథమైనను నిజముగా బ్రహ్మనిష్ఠులకు పవిత్ర మార్గమును ఉపదేశించునని నమ్ముచున్నాను. కొందరు పూర్వాచారమని చెప్పి దురాచారములో నడిచే అటువంటి వారికి దీని యందు తృప్తి కలగవచ్చు. వీరు కూడా ఈ గ్రంథంపై గల విషమ దృష్టిని క్షమతో కొంచెం ఓర్చుకుని చదివిన ఎడల గొప్ప లాభమును పొందగలరని దృఢముగా నమ్ముచున్నాను. ద్వేషబుద్ధితో చదువు వారికి యథార్థము తెలియట దుస్తరం. అది ఎట్లనార రక్తనీల వర్ణములు గల అద్దములు చూచువారికి శ్వేత పీఠ వర్ణములు సైతము ఆ దర్పణ వర్ణములలో ఓలె కనపడును కదా. ధవళ వర్ణము గల అద్దము, ధవళం అంటే తెలుపు, ద్వారా చూచువారికి మాత్రము సమస్త వర్ణములు యథార్థముగా గోచరించు. అలాగుననే శాంత బుద్ధి గలవారై సత్వగుణములలో కూడి దీనిని పఠించువారందరినూ దురాచార దుర్గుణ పాపదూరులై మాయా విముక్తి నుండి శాశ్వత సుఖము నిత్యు మోక్షం నొందగలరు. దూషణం జ్ఞానహీనానాం భూషణం జ్ఞాన చక్షుషాం అని వజ్ర సూచిక ఉపనిషత్తు. మరియు ఈ గ్రంథమును అంతగా భాషా నియమములను అనుసంధింపబోనలేదు. అందరకును తెలియనటుల కేవలము దేశీయ పదములలోనే వ్రాయుటకై పూనితిని. లోకా సమస్త సుఖినో భవంతు. పీఠిక. ఓ ఆర్యోత్తములై పరమ పవిత్రులైన నా ప్రియ సోదరి సోదరులారా, ఈ కాల మహిమచే సమస్తమైన జాతి అందును స్త్రీ పురుషులకు ఆత్మజ్ఞాన విషయమై ఒక గొప్ప జిజ్ఞాస హృదయమునందు స్ఫురించిన సంగతి లోకమంతయు కనబడుచున్నది. ఒక గొప్ప జిజ్ఞాస హృదయంలో వచ్చినట్టుగా అరుణోదయము సూర్యోదయమును చూపినట్లు ఆత్మ జ్ఞానోదయమునకు ముందుగా శుభేచ్ఛ ఉదయమగును. ఈ స్థితికి వచ్చిన వారందరూ ధన్యాత్ములే, సంశయము లేదు. ఇట్లున్నప్పటికీ వైరాగ్య భక్తి సదాచారములు పూర్తిగా లేని కారణమనే పూర్ణానంద సుఖమునందక జనులు పూర్వ స్థితి నుండి గొప్ప స్థితిని పొందజాలక ఉన్నారు. ఏలయనగా పోషణము లేని కృషి వలె బ్రహ్మానంద సుఖమైన ఫలమును అనుభవింపక చిన్న స్థితి ఎందుండు కారణము చే సుఖమైన ఫలమును అనుభవింపక చిన్న స్థితి ముముక్షువులు వైరాగ్య బోధోపరితి పూర్తి కొరకై ఈ చిన్న పుస్తకం వ్రాయడమైనది. దీని యందు శబ్దదోషములు అనేక విధములుగా వచ్చుచున్న విషయం మీరు యోచించుటకు ముందుగానే నేను పలుమార్లు చెప్పగలను. కారణమేమనగా నాకు ఆంధ్ర భాషా పరిజ్ఞానం తక్కువగా నుండి సంగతి నన్నెరింగిన వారందరికీ బాగుగా తెలిసిన విషయమే. కనుక దీని అందుండు శబ్దదోషములను పాటింపక అర్థములను మాత్రము గ్రహించుటకై ప్రార్థించువాడను. చెరకునకు వంకపోయిన జడని తీపు అంటే తీపి చెడిపోతుంది అను రీతిగా నేను నిశ్చయించినాను. ఇంకా ఒక్క విధముగా సాధ్యమైనంత కఠిన పదములను దీర్ఘాస్వయములను కూడదని దృష్టి నిండా పెట్టి ఉంటిని. ఎందుకనగా విద్యావిహీనులైన స్త్రీ బాలురు కూడా వినినంత మాత్రము చే అర్థము గోచరించుటే దీని యొక్క ముఖ్యోద్దేశము. కనుక చిన్న చిన్న పదములలో వ్రాయబడినది. దీని యందుండు విషయములలో ఎవరికైనాను ఒకటి మంచిదిగా తోచిన ఎడల అది నా యొక్క శ్రీ సద్గురు దివ్య పాదారవింద రేణుకోట్లలో నేక రేణుకోంశ ఫలమే గాని కోటి అంశ ఫలమే గాని మరి ఏమీయూ కాదు. దీని యందుండు విషయములలో ఏ విషయము అనిష్టమై ఎవరికైనాను తోచినెడలా తప్పులు నా యొక్క ప్రమాదము చేయగలిగిన విధానికి నేనే పాత్రుడను గాని అలాంటి దోషములేమి
మద్గురువైన ఆ పుణ్య పురుషుని యందు ఎప్పటికీ లేనే లేవు. ఎలాగనగా సమదృష్టి గల సూర్యుడు దుర్గంధమైన మలములో కూడా ప్రసరించినను ఆ దుర్వాసన సూర్యుని యందు ఎట్లుండదో అలాగుననే కరుణామూర్తి అయి అజ్ఞానాంద తమోభాస్కరుడైన ఆ మహాత్ముడు మందుడనైన నన్ను అనుగ్రహించినను నా యందుండు దోషములు ఏమాత్రము ఆ పరమ పవిత్రుని ఎందుండవు. కానీ ఈ పుస్తకము చదువువారు ఒక్కొక్క విషయము చదువునప్పుడు అనిష్టము కలిగినను పూర్ణ దయతో క్షమించి మరి ఒక్క సమయమందు మనశ్శాంతి కలిగినప్పుడు గడవరకు అంటే చివరి వరకు చదువుటకై ప్రార్థించుచున్నాడు. కోపములో తెరించరాదు. ఏలైనగా ఒక్క ద్వీపాంతరమునకు బోధే పోయినవాడు కాలానుసారమైన అనగా వర్ష గ్రీష్మ హేమంత ఋతువుల యొక్క తత్సమయ స్వభావం చూచి ఈ దేశస్థితి ఎల్లప్పటికీ అలాగే ఉండునని నిశ్చయించరాదు గదా. 6 ఋతువులైన 12 మాసములు అచ్చట నివసించినడల నీ జ్యోతిష్ చక్రం ఒక తూరి చుట్టి వచ్చును. అప్పుడు మాత్రం ఆ దేశ శీతోష్ణాది స్థితిని గని పట్టసాధ్యమగును గాని తొందరపడినేటల నిజముగా తెలియకపోను కదా. అలాగుననే ఈ గ్రంథమున కూడా కొన్ని స్థలములందు తమ కనిష్టమై ఉండినదంతయు పర్యాలోచించినడల మహా ఇష్టముగానే ఉంటును. జ్ఞాన వాసిష్ఠను రీతిగా ఈ గ్రంథము చదువుట ఆత్మజ్ఞానం పొందిన ఆ ఆరూఢులకు అనావశ్యకం. అలాగుననే జ్ఞానహీనులైన కేవలము మందమతులకును అనుపయోగం. మరి ఎవరికి ఉపయోగపడుననగా అజ్ఞాన మహాదుఃఖము నుండి విముక్తి పొందుటకై ప్రయత్నము చేయు అభ్యాసులకు గొప్ప ప్రయోజనకరమై ఉండును. వీరికి గొప్ప రోగికి దివ్య రసాయనం వంటిది. వీరికి ఇది సంసార మహాసాగరమునకు విశాలమైన సేతువు వంటిది. రోగము లేని వారికి దివ్యౌషధమైనను నిష్ప్రయోజనము గదా. అలాగే అసాధ్యమైన రోగికి అనుపయోగము సాధ్యమైన రోగికి కదా ఈ ఔషధం యొక్క గొప్ప ఫలసిద్ధి కలుగును. అహం బద్ధో విముక్తస్యామిది యస్యాస్తి నిశ్చయః నాత్యంతమగ్నోను తజ్ఞస్వోస్మి స్వస్త్రాధికారం. నేను సంసార బంధము కలిగి ఉన్నాడు, ఈ మహాబంధము నుండి విమోచనం పొందుదునుగాక అను నిజమగు తలంపు ఎవరికి గలదో వాడే ఈ గ్రంథము చదువుటకు అధికారము గలవాడను. మరి ఎవ్వనికి బొత్తిగా జ్ఞానము లేదో అట్టివారును ఇంకా ఎవ్వరు బాగుగా తెలిసిన వారుగా ముందురో అట్టివారును దీని అధికారులు కాదు. ఇక ఈ విషయమే అధికముగా చెప్పనక్కరలేదు. కానీ సత్పురుషులైన మహాత్ముల యొక్క స్వభావ అసత్తును త్యజించి సత్తును మాత్రము గ్రహించుటకు స్వతసిద్ధమై ఉన్నది. ఎట్లనగా జలమును పాలను ఒకటిగా చేర్చినను రాజహంసము జలమును త్యజించి పాలను మాత్రము గ్రహించునట్లును భ్రమరము తుమ్మెద వృక్షమునందుండు ముండ్లు ఆకులు మొదలైనవి అవి ఉపేక్షించి లోపల దూరి పుష్ప మధ్యము అందుండు మధువును మాత్రమే స్వీకరించినట్లు సజ్జనోత్తములు దీని అందుండు లోపములను వదిలి సారమును గ్రహించుటకువై ఉరుదును. దుర్జనులకు సారమును విసర్జించి దోషమును గ్రహించుట స్వభావమై ఉన్నది. ఎట్లనగా ఏనుగులు అత్తరు పన్నీరుతో అభిషేకము చేసి కస్తూరి కుంకుమ పచ్చ కర్పూరం మొదలైన సుగంధ వస్తువులచే అలంకరించినను దానికి నీచమైన మట్టి ధూళిలో తృప్తి పొందుట స్వభావం. అలాగుననే వీధి సునకమునకు క్షీరాన్నాది దివ్య భోజనం ఇచ్చినను దుర్గంధమైన మలము తినుటకై ఇచ్చగించును గదా. అట్లే కుబుద్ధులైన కుతర్కవాదులు సారమును వదిలి నిస్సారమైన దోషములను గ్రహించు విషయము లోక ప్రసిద్ధం కనుక ఈ విషయమే నేను అధికముగా చెప్పనక్కరలేదు. ఇప్పుడు చెప్పుటకై కూడిన విషయము బ్రహ్మనిష్ఠా గరిష్ఠులై గురుస్థానం వహించి శిష్యులను అనుగ్రహించు గురువులకు సంబంధించి ఉన్నది. ఓ మహాత్ములారా,
తమ సన్నిధానమునకు వచ్చు ముముక్షువులలో విషయ వైరాగ్యాది గుణములు సంపూర్ణముగా నున్న వారికి నిర్బంధము చేసి వివాహము జరిపి సంసారమందు కొంతకాలము ఉండనిచో మోక్షం పొందుట బహు ప్రయాసమని చెప్పకుండుటకై ప్రథమ ప్రార్థన. మరియు కొందరికి ఇష్టము లేకయే వివాహము చేసిన ఎడల అట్టివారు కొంతకాలం నుండి భార్యను విడిచి విరాగులైపోవుట కన్పట్టుచున్నది. భర్తకుండునట్లు వైరాగ్య భక్త్యాది గుణములు భార్యకు లేని కారణముంచే కష్టమునకు కారణమగుచున్నది. మరి కొందరికి వైరాగ్యాది గుణములు ఉండినను సంసారము నుండి విముక్తి పొందుటకై బహు విధములుగా కష్టపడుచున్నారు. ఇంకా తమలో కొందరికేదో కారణాంతరముననే గంజాయి, అభిని మొదలైన సత్తులేని మత్తు వస్తువులను చిన్న కాలం నుండి అవలంబించుటచే ఇప్పుడు చిన్న కాలం అన్నమాట విడిచుటకు కష్టమైన ఎడల అలాంటి దుర్వృత్తులు శిష్యులకు నేర్పించకుండుటకై ద్వితీయ ప్రార్థన. ఎందుకనగా అనేకులు త్యాగులై గృహం వదిలి వచ్చినను నీ లాహిరి వస్తువుల జ్ఞాన పత్రి అని భావించి ఉదయం మొదలు మధ్యాహ్నం వరకు యాచించినను గంజాయికి పూర్తిరాక కష్టపడుచుండే విషయం అందరికీ తెలిసినే ఉన్నది. ఈ యొక్క గొప్ప ప్రతిబంధముచే ధ్యాన నిష్ట వ్యర్థమైపోచున్నది. దీని నుండి విముక్తి పొందినట్లా శీఘ్ర కాలములో లోకము ఉచ్చ స్థానమునకు వచ్చును. తృతీయ ప్రార్థన ఏమనగా ప్రాణి హింసాది ఆహారం లేకుండానట్లు మీరు ప్రయత్నించిన ఎడల దానికంటే ఒక గొప్ప సహాయము లోకమునకు చేయవలసింది ఏదియూ లేదు. ఈ మూడు విషయములు ముఖ్యమైనవి. ఇంకా ఉత్తమ మధ్యమ అధమాధికారులను యోచించి కనిపెట్టక అందరకు మొట్టమొదటి నమస్కారం బోధించిన ఎడల వేరొక గొప్ప ఉపకారము లేదని నా యొక్క దృఢాభిప్రాయం అయి ఉన్నది. తైలము లేకయే దీపం ఎప్పుడు ప్రకాశించును, జలము లేకయే పైరెప్పుడు పండునో అప్పుడు మాత్రమే జీవకారుణ్యము లేని వారికి పరిపూర్ణ జ్ఞానం కలుగునని వీడు నిశ్చయముగా చెప్పుచున్నాడు. అంటే జీవకారుణ్యం లేని వాడికి జ్ఞానం కలగదు. కట్టలేకయే చెరువునం ఏ కాలములో జలము నిండుగా నిలుచును అప్పుడు కదా ఇంద్రియ నిగ్రహం అనగా విషయ విరక్తి లేని వారికి జ్ఞానము స్థిరముగా కుదురునని నేను దృఢముగా చెప్పువాడు. ఇక మీద చెప్పబో విషయములు గురుపుత్రులై ఆత్మజ్ఞాన పూర్తి కొరకు అభ్యాసం చేయు నా ప్రియ సోదరులకు సహాయకారి అయి ఉన్నది. ఆత్మజ్ఞానం యొక్క శాశ్వత ఆనంద నిర్మాణ సుఖము కొరకు ప్రయత్నము చేయు నా ప్రియ సోదరులారా, తమ గురుస్వాములలో కొందరు విధి నిషేధము లేకయు మరికొందరు అతి వర్ణాశ్రమ స్థితి అందుండు వారును, ఇంకా కొందరు ధారణా ధ్యానము నుండి విముక్తులను, కొందరు దావాగ్ని వలె సమస్తమును భక్షించువారుగా ఉండగలరు. వారి యొక్క అవస్థను తెలియక మీలాంటి పనుల్లో ప్రవేశించిన ఎడల మీ జన్మము నిరర్ధకమ. ఇలాంటి పనులలో మహాత్ములకు నిగ్రహానుగ్రహములను రెండు శక్తులు గలవు. ఇది అందరికీ సాధ్యము కాదు. గరుత్మంతునికి గొప్ప విషసర్పము సుఖభక్ష్యము గాని తదితర జంతువులకది ప్రాణహానికరమయ్యున్నది. హంస పక్షి సముద్రమందు సుఖముగా నివసించును గాని ఊర కోడి దాని యందు ప్రవేశించిన ఎడల దానికదే ప్రాణాంతకం. కుమ్మర పురుగు బురదయందుండినను దాని యందు సౌఖ్యముగా ఉండును గాని కంబళి పురుగునకు ప్రాణహానికరం. అట్లే మహాత్ములు మార్గము పక్వమైన జీవులు అవలంబించిన ఎడల నాశకరమయ్యున్నది. కావున నా అపక్వమైన జీవు నాలాంటి పనుల యందు ప్రవేశింపక తన స్వరూప స్థితి కలుగు పర్యంతము ఏకాంతవాసము, మితాహారము, ఆత్మ సంయమనము, ఆత్మానుసంధానమైన ధ్యానమును వదలకూడదు. ఇదంతయు ఎంతకాలం వరకుగా తన యొక్క అపరోక్ష జ్ఞాన పర్యంతము చాలు. అప్పుడు నిలువ వచ్చును. వడ్లు దంచివారు అప్పుడప్పుడు బియ్యమును శోధించి తవుడును ఎడల మరల దంచునట్లును, అన్నమును వండువారు అప్పుడప్పుడు ఒక మెతుకును పట్టి చూచి పక్వము లేని ఎడల నిప్పునెక్కువ చేయనట్లును,
రత్నము సానబట్టువాడు అప్పుడప్పుడు చూచి పూర్ణజ్యోతి పర్యంతము సానరాతి ఎందు పట్టునట్లును తనకు తానే ప్రాకృతికమైన వికృతులు నశించిన పూర్ణజ్యోతి పర్యంతము అది విషయములయందు మనసు కూచున్నదా, రూపదేశ ప్రకారము తనకు పూర్ణత్వం కలిగినదా అని పరిశోధించి లేని ఎడల మన నది నిధిధ్యాస రూపమైన ధ్యానం విడురాదు. విడిచిన వారు పూర్ణస్థితి నొందక భ్రష్టులగుదు. బ్రహ్మానంద సుఖము పొందరు. ఎట్లనగా నవమాసములు పూర్తిగాక ప్రసవించిన శిశువును పరిపక్వము లేని బీజమును నాటిన వృక్షమును ఎట్లు అనుపయోగమగుచున్నవో వీరి యొక్క గతియు అలాగే. ఈ కారణముంచే కొందరు కొంతకాలము ధ్యానము చేయినప్పుడు కొంత ఆత్మ సౌఖ్యమును, కొంత వాచాసిద్ధియును, అనేకులకు గొప్పవాడును వాడనను బుద్ధియును కలుగుచున్నప్పుడు ధ్యాన నిష్టను వదిలి నేను సర్వజ్ఞుడనైతిని తలంచి మోసపోయి లోక వ్యవహారములకు దిగి కేవలమైన హీన స్థితికి వచ్చుచున్నారు. ఎట్లనగా కొండ జ్వరం వచ్చు వారికి పోయినా మొదలగు మందు తిన్నప్పుడు తత్క్షణము జ్వరము నిలుపబడను. వారలు ఇంక మీద జ్వరము రాదని తలంచి మందు ఉచ్చుకోక పథ్యము విడిచినేడలా కొన్ని దినములలో జ్వరము యథాప్రకారము పునరావృత్తి అగును కదా. అలాగునని అజ్ఞానమనే మహారోగముచే పీడితుడైన వాడు ఆధ్యాత్మ ధ్యానమును దివ్య ఔషధము కొంతకాలం సేవించుచున్నప్పుడు కొంత సౌఖ్యము కలుగును. అంతటి ధ్యానం వదిలిన వారు పునః సారమందు మగ్నులగుచున్నారు. పూర్ణ పరోక్ష జ్ఞాన పర్యంతము ధ్యాన నిష్ట అందుండు వారికి అజ్ఞానం సమూలముగా నాశనమై శాశ్వతానంద సుఖ స్వరూపులగుదు. ఆ విధముగానే బుద్ధిమంతులు జ్వరము నిలిచినను కొన్ని రోజులు ఔషధం సేవించి పద్యముగా నుండిచే నిత్య సుఖ స్వరూపులగుచున్నారు. ఓ ప్రియ సోదరి సోదరులారా, జ్ఞాన సిద్ధి పొందు వారికి అనేకములైన విఘ్నములు వచ్చును. వాటినంతయు దాటుటికే జగదీశ్వరుని యొక్క కరుణా కటాక్ష వీక్షణామృత ప్రవాహము నిండి ఉండడం లేని వారికి దాట సఖ్యము కాదు. దానికి అనన్యమైన దైవభక్తి సంపాదింపవల్. దైవీ హ్యేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతితి. ఇట్టి త్రిగుణాత్మికమైన దైవ సంబంధము నా యొక్క మాయ సాధారణ జనులకు అతిక్రమింప సాధ్యముగానే కాదు. కాని నన్నెవరు శరణమని ప్రార్థించి భక్తితో నాశ్రయింతురు అట్టి భక్తులు మాత్రము ఇట్టి ఘోరమైన మాయను సులభముగా దాటుదురని భగవద్గీత. కనుక ఎవరు తన గురువు ఈశ్వరుగా నమ్ముదురో వారికి మాత్రము మోక్షము దొరుకును గాని తదితరులకు సాధ్యముగాదని శృతి ఘోషించుచున్నది. యస్య దేవే పరా భక్తిర్యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. ఎవరికి ఈశ్వరుని యందు అమితమైన భక్తి కలదో అలాగుననే గురువునందు కూడా ఉండును. అట్టి మహాత్మునికి మాత్రము జ్ఞానం ప్రకాశించు. కానీ తక్కిన వారికి కలగనేరదు. అనగా గురువు వేరు ఈశ్వరుడు వేరు అని భేద జ్ఞానం ఉండకూడదని తాత్పర్యం. గురువక్త్రే స్థిత విద్య గురు భక్త్యా చ లభ్యతే త్రైలోక్యే స్ఫుట వక్తారో దేవర్షి పితృమానవాః. బ్రహ్మ విద్య గురుముఖమునందు స్థిరముగానున్నది. అది వారయందు అమితమైన భక్తి చే లభ్యమగును. కాని మరి యొక్క విధముచే దొరకదని మూడు లోకములలో దేవర్షి పితృమానవులు స్పష్టముగా చెప్పుచున్నారు. కావున ఆర్యోత్తములారా, గురువునందును ఈశ్వరుని యందును అనన్య భక్తి గలవారే ఈ జనన మరణ మహా దుఃఖకరము ఘోర సంసార సాగరమును సుఖముగా దాటుదురుగా. ఇక మీద చెప్పుటకు ప్రారంభించు విషయము మత్ప్రియ సోదరీ సోదరులై గురూపదేశము కొరకు వెదకుచుండు జిజ్ఞాసులైన మోక్షులను శ్రేయస్కరముగా నుండునది. నాయనలారా, ఇక్కాలమందు గురువులు అనేకులు ఉండినప్పటికీ
వారిని బాగుగా శోధించి మాత్రము దగ్గర చేరవలేను. లేని ఎడల దుఃఖమును బాత్రులగుదురు. గురువో వహవస్సంతి శిష్య విత్తాపహారకా తమేకం దుర్లభం మన్యే శిష్య వృత్తాపహారకం. శిష్యుల విత్త అపహారం కొరకు గురుస్వాములు చాలా మంది కలరు, కాని శిష్యుని హృత్తాపం పోగొట్టి జ్ఞానానందమునిచ్చు గురువు నిండా దుర్లభమని కరుణామయుడు అగు పరమేశ్వరుడు ఆది కాలమున గురుగీత ఎందు చెప్పినాడు. కావున ముముక్షువులారా, గురువును బాగా యోచించి దగ్గర చేరుదురుగాక. అవసర పడవద్దు. లేని ఎడల మీకు ఇప్పుడున్న భక్తి వైరాగ్యాది సద్గుణములు కూడా నశించిపోను. ఇప్పుడున్న గురువులతో కొందరు శిష్ణోధర పోషణ పరాయణులై రాజయోగులమని చెప్పువారు, మరికొందరు వికల్పమైన గంజాయిని భంగి పత్రిని కల్పమని చెప్పువారు, మరికొందరు చిత్తభ్రమను చేయు అభిని మనోనిగ్రహమని వాదించువారు, ఇంకా కొందరు నిస్సారమైన సారాయ మృతపానమని నమ్మువారు, మరికొందరు మాంసము దేహపోషణమని తలంచువారు, మరికొందరు అంతయన్ను చేయవచ్చును, ఆత్మ ఏమియు చేయువాడు కాడు, ఇంద్రియములు ఆ పనులు చేయుచున్నవని పలికి నిషిద్ధ కృత్యములను చేయు పాపులు ఇట్లున్న వారందరూ బాధ గురువులు గాని బోధ గురువులు ఎప్పటికీ కారని నేను చెప్పువాడను. ఇటువంటి శుష్క వేదాంతుల దగ్గర చేరక భక్తితో సర్వ జీవరాశుల యందు కారుణ్యము కలవారై హృదయ కమలమందు గురువై కరుణానిధి అయిన పరమేశ్వరుని ధ్యానించినలా నీకు దర్శనమిచ్చి ఉపదేశము చేయును. ఇది సత్యం. లేక తగిన సద్గురుని తటస్థించినట్లు చేయుచు భక్తులను కృతార్థులను చేయును, లేక స్వప్న రూపములోనైనా ఉపదేశించును. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి దుర్వియోగం తం కేన మాముపయాంతి తే. ఎవ్వరు భగవంతుని నమ్మి పరమాత్మయందు ఆసక్తి కలవారే ప్రీతిపూర్వకముగా భజింతురో అట్టి వారికి తన్ను ప్రాప్తించుటికే ఏ ఏ ఉపాయములు గలదో అట్టి మార్గమును నేను బ్రహ్మ ప్రత్యక్ష రూపముచే గాని లేక ఏ విధముగానైనను బోధించుచున్నానని శ్రీ భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానులు సెలవిచ్చి ఉన్నారు. కనుక ఒక్కరు గురువును స్వీకరించినప్పుడు బంగారు పనివాడే ఎలాగున సువర్ణమును పరీక్షించి దానిలో సంశయముండిన వరపు చేసి చూచును, ఇంకను సంశయమున్న ఎడల సుత్తితో కొట్టి శోధించును, మరియు సందేహముండిన కరిగించి చూచినప్పుడు నిజము తెలుసుకును. అలాగునని ఒక్కరని చతుర్విధములుగా పరిశీలించిన ధన్యులు ఏర్పడుదు. అనగా వారి వచనములు శాంతమై సత్యమై స్వానుభవమై ఉన్నవా, వారి ఇంద్రియాది సుఖములందు రమించువారా, లేక ఆత్మారాములై ఉన్నారా, వారి ఆహారాది దినచర్యలు సాత్వికమై మితమై ఉన్నవా, వారు చేయు పనులు స్వార్థమునక లేక లోకోపకారము కనుక అని 4 విధములుగా పరిశీలించవలెను. లేనిచో బంగారమని భ్రమించి గిల్టు నగల కొనిన వారి వలె కష్టమునకు పాత్రులగుదురు. ఒక్కరు ధన్యాత్ములై ఉండిన అట్టి వారి ఇంద్రియ సుఖమందు రమింపరు. సమస్త జీవరాశులను తన వలె చూతురు. చేయు పని అంతయు లోకోపకారమయ్యుండు. శత్రుమిత్రు భేదములు కనబడవు. తన వస్తువులు పోయినను దుఃఖింపరు, అన్య వస్తువులు కాసింపరు, దయాస్వరూపులయ్యుందురు. ప్రాకృత పురుష సంఘమందుండుటకిష్టపడరు. మృదు మధుర వచనములు వచింతురు. ఇలాగునే అనేక సద్గుణములున్న వారు చండాల జాతి వారు గాని స్త్రీ గాని ఉండినట్లయిన వేద బ్రాహ్మణుడు కూడా వారి నుండి ఉపదేశము పొందవచ్చును. చండాలోస్తు సత్యోస్తు విద్యేషు